పండగ సినిమాల్లో రాజా సాబ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? చాలా స్పెషల్గా తెలుగే కాదు ఇండియా మార్కెట్ అంతా రాజా సాబ్ కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉంది? ఆ స్పెషాలిటీస్ ఏంటో అర్థమైతే గనక రికార్డులు బద్దలవుతాయా? ఏ రికార్డులు బద్దలవుతాయి? 2026లో బిగ్గెస్ట్ హిట్ కాబోయే సినిమా ఇదేనా అనే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఎక్స్పెక్టేషన్స్ సరే, మరి రియాలిటీ సంగతి ఏంటో ఫస్ట్ షో పడిన తర్వాత పల్స్ ఏం చెప్తోందో డీటెయిల్గా చూద్దామా? ఇది రివ్యూ కాదు, సంక్రాంతి ఫైట్ ప్రివ్యూ అనుకోండి. రాజా సాబ్ మీద ముందు నుంచి బ్రహ్మాండమైన బజ్ కనబడతా ఉంది. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ లోడెడ్ ప్యాకేజ్ అని అనిపిస్తా ఉంది కదా. పరిచయం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. ఎస్, ఇలాంటి డైలాగులు పడేసరికి ప్రభాస్ చాలా రోజుల తర్వాత గోదావరి స్లాంగ్ లో మాట్లాడడమే కాదు, అవుట్ అండ్ అవుట్ కామెడీతో వచ్చాడు అని అర్థమైంది. దానికి తోడు మారుతికి కామెడీ పైన అంతకు మించి హారర్ జోనర్లో ఇప్పటికే సక్సెస్లు ఉండేసరికి ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగినాయి కదా. అయితే సంక్రాంతి సినిమాల్లో మిగతా ఏ మూవీకి లేని అడ్వాంటేజ్ రాజా సాబ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? పండక్కి ముందే వీకెండ్ లగ్జరీని ఎంజాయ్ చేస్తున్న ఏకైక మూవీ రాజా సాబే. అవును కదా, ఫ్రైడే రిలీజ్ అయింది, నెక్స్ట్ వీకెండ్ ఆ తర్వాత సోమవారం వరప్రసాద్ గారు రిలీజ్ అవుతా ఉంది. అంటే పండగకు ముందే వీకెండ్ ఉన్న ఏకైక మూవీ రాజా సాబే. పండగతో కలుపుకుంటే గనక 3 కలెక్షన్ బ్లాక్స్ ఉన్నాయి రాజా సాబ్కి. ఫస్ట్ ది వీకెండ్, తర్వాత ఫెస్టివల్, ఆ తర్వాత సెకండ్ వీకెండ్. అంటే ఫస్ట్ 10 రోజుల్లోనే దాదాపు 6 రోజులు 7 రోజులు గట్టిగా వసూళ్లు చేసేందుకు అవకాశం రాజా సాబ్కి ఉంది కదా. ఇంత లగ్జరీ ఇక ఏ సినిమాకి లేదు. ఇది స్పెషాలిటీ 1. ఇక రెండోది, ప్రభాస్ ఎలాంటి లగేజీ లేకుండా ఈజీతో కనపడటం. ఎలాంటి లగేజ్ అని ఎందుకంటున్నారు? పాన్ ఇండియానో, లేదంటే రికార్డులను, లేదంటే లార్జర్ దన్ లైఫ్ క్యాన్వాస్ మీద ఈ సినిమా వస్తుందనో ఇంతకు ముందు మూవీస్ అన్నిటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సలార్ అంతే కదా, కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ అంటూ దాని మీద లోడ్ పడింది. అలాగే కల్కి విషయంలో కూడా హాలీవుడ్ రేంజ్ అని తలదన్నే మూవీ లాంటి ప్రొజెక్షన్స్ చూసాం మనం ఆల్రెడీ. పైగా హీరో క్యారెక్టరైజేషన్ కి ప్రియారిటీ తగ్గినట్టు అనిపించింది లాంటి టాక్ రావడం కూడా కల్కిలో కనపడింది కదూ. దీంట్లో అయితే అలాంటి లగేజీ ఎక్స్పెక్టేషన్స్ లోడు ఏదీ లేదు, ఫుల్ ఈజీతో ఫ్రీ ఫ్లోతో కనపడింది. ఇది రెండో అడ్వాంటేజ్ అనుకుంటే, మూడోది ముఖ్యమైనది సీక్వెల్ పితలాటకం లేదు ఇందులో. అంటే ఇంకొక సినిమా వస్తుంది, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ టు ఫాలో అని స్టోరీని కిచిడీ చేసి ముక్కలు చేసి సస్పెన్స్ ని దాచిపెట్టుకోవాల్సిన ఒత్తిడి డైరెక్షన్ టీం మీద కానీ మూవీ ప్రమోషన్స్ మీద కానీ లేదు ఇందులో. ఇలాంటి రిలాక్స్డ్ మైండ్ తో రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా ఈ మధ్యకాలంలో ఇదే కదా. గత 5-6 ఏళ్ళుగా ప్రతిదానికి సీక్వెల్ లింకో, లేదంటే నెక్స్ట్ మూవీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనే ఎదురుచూపులో ఉన్నాయి. రాజా సాబ్ విషయంలో మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, 3 గంటలకు పైగా రన్ టైమ్ అనేసరికి ఎదురు చూసే సిచ్యువేషన్, ఎంజాయ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత స్త్రీ 2 లాంటి హారర్ సినిమాలు బాలీవుడ్లో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ తెచ్చుకోవటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా. అంటే మార్కెట్ వైజ్గా చూసిన సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి టార్కాస్ట్ పరంగా చూసిన బాలీవుడ్లో కూడా రాజా సాబ్కి క్లియర్ కట్ అడ్వాంటేజ్ ఇప్పుడు కనపడతా ఉంది. మరి ఇన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికీ మించి ఫస్ట్ షో నుంచి బ్రహ్మాండం అనకపోయినా బాగుంది, ఎంటర్టైనింగ్ అని చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే రాజా సాబ్ సంక్రాంతి పోటీలో ఫ్రంట్ రన్నర్ అయిపోయాడా అని అనిపిస్తూ ఉంది. పైగా అగ్ర హీరోల్లో ప్రభాస్కి మాత్రమే ఉన్న అడ్వాంటేజ్ యాంటీ ఫ్యాన్స్ కానీ యాంటీ ప్రాపగండా కానీ లేకపోవడం. అంతే కదా, దాదాపుగా ఉండదు కదా. అందుకోసమే ఇప్పుడు రాజా సాబ్కి అన్ని మంచి సిగ్నలే కనపడుతున్నాయా అని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చీర్ చేసే సిచ్యువేషన్. మీరైతే ఏమంటారు? రాజా సాబ్కి మార్కెట్లో పాజిటివిటీ వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందా?